నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు అధికారులు ప్రజాహితానికి కట్టుబడి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచన ఎస్సీ ఉపవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పోషకాహార ప్రాధాన్యతను తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోషణ్ పక్వాడా కార్యక్రమాలు ఈ ఏడాది భారత్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందన్న భారత వాతావరణ శాఖ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు అమర్నాథ్ యాత్రకు నమోదు ప్రక్రియ ప్రారంభం వార్తల్లోని వివరాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడ్రిక్సన్ ఈరోజు టెలిఫోన్ సంభాషణ జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. ఈ సంవత్సరం చివరిలో నార్వేలో జరగనున్న 3వ ఇండియా నార్డిక్ సమ్మిట్తో పాటు ప్రధానమంత్రి ఫ్రెడ్రిక్సన్తో జరిగే సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్థానిక రాష్ట్ర స్థాయిలో అధికారులు నిర్వహించే అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించడానికి దోహదపడతాయన్నారు. అధికారులు ప్రజాహితానికి కట్టుబడి పనిచేయాలని రాష్ట్రపతి సూచించారు. आप सबके लिए खास तौर से प्रासंगिक है. नमन्ति फलिनो वृक्षः नमन्ति गुणिनो जनाः, अर्थात फलों से भरे हुए पेड़ झुक जाते हैं. उसी तरह सद्गुणों से संपन्न व्यक्ति विनम्र होते हैं. दृढ़ संकल्प और निष्ठा के साथ अनगिनत लोगों के जीवन में ट्रांसफॉर्मेटिव चेंजेस लाने का अवसर आपके सामने है. आपकी सेवा का क्षेत्र और अधिकार इतने व्यापक है कि आप अपने पहली पोस्टिंग में ही अनेक देशवासियों के सरदार पटेल ने सिविल सर्वेंट्स के बारे में कहा था, एंड आई कोट, आई हैव वर्कड विद देम ड्यूरिंग दिस डिफिकल्ट पीरियड एंड आई मस्ट कन्फेस दैट इन पॉइंट ऑफ पेट्रियटिज्म, in point of loyalty, in point of sincerity, and in point of ability, you cannot have a substitute. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియాకు వెల్లడించారు. ఎస్సీ ఉపవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర శాసనసభ హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26న మత్స్యకార భరోసా సాయం కింద లబ్ధిదారులకు 20,000 రూపాయలు పంపిణీ చేస్తామని తెలిపారు. కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తు వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది.
మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో, మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగింది. ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్ రానుందని, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్లు అమలు కానుంది. గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తించనుందని మంత్రి వివరించారు. రాష్ట్ర కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగింది. ఇది ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఏప్రిల్ 15, 2025 మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్కు ఆమోదం లభించింది. అన్ని ఉపకులాల వర్గాల ఏకీకృత మరియు సమాన ప్రగతిని నిర్ధారించడమే ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. 59 షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా 3 సముదాయాలుగా విభజించడం జరిగింది. ఈ 3 సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూపులో 12 ఉపకులాలకు 1% రిజర్వేషను, రెండవ గ్రూపులో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషను, మూడవ గ్రూపులో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీనికి ఈ రోజున రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందండి. ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను కూడా అనుసరించడం జరుగుతుంది. ఇది 1 నుంచి 100 వరకు ఒక సైకిల్, 101 నుంచి 200 వరకు రెండవ సైకిల్లో ఈ 200 పాయింట్లు కూడా రోస్టర్ అమలు జరుగుతుంది. అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్యా మరియు ఉద్యోగ అవకాశాల్లో సమాన మరియు న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధి నిర్ధారించగలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో మత కలహాలు సృష్టిస్తే సహించేది లేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ రకంగా మనం చేయటం ఇంతకుముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు దాన్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో సిట్ చర్యలు దర్యాప్తు జరుపుతుంది. కొన్ని వాళ్ళ దర్యాప్తు జరిగేటప్పుడు మనం ఇంటర్నల్గా దానిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎవడూ తప్పించుకోడండి. అమరావతి రాజధానిలోని
అనంతవరంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్వాహకంతో రాజధాని పనులు ప్రారంభానికి ఆటంకం వాటిల్లిందని పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని తెలిపారు. 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా, అదే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ దవ్వేశారు. అంటే యాక్చువల్గా దీనికి ఏదైతే ముందు తీసుకున్నామో దానికి సంబంధించిన టెండర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరికైతే ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 మంది మినిమం వర్క్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా టార్గెట్ ఇచ్చాం. 1 సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4,000 భవనాలు ఉండేవో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1 సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు, ఒక పక్కా ప్లాన్తో ఉంది. కాబట్టి ఏదైతే ఈ రైతులకి 34,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతులకు మాట తప్పకుండా చేస్తున్నాం. ఇప్పుడు సిటీ డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ప్రకారం ఆయన ఎప్పుడూ ఒక 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలనే యొక్క ఆలోచన ఉంది. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడికి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, దేశ విదేశాల నుంచి వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్ అకామిడేషన్ కావాలి, హోటల్స్ వస్తాయి, అదేవిధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ కావాలి, అవన్నీ వస్తాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుద్ది, ఉద్యోగత పెరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగత వస్తుంది. ఎప్పుడు అదే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు. సో లాంగ్ విజన్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ల కమిటీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతో కీలకమని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల శాఖ సెక్రటరీ ఏ సూర్యకుమారి పేర్కొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పోషణ్ పక్వాడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న ప్రారంభమైన పోషణ్ పక్వాడా ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆమె దూరదర్శన్కు తెలిపారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన పోషణ్ పక్వాడా ఈ నెల 8వ తారీఖున మొదలుపెట్టబడింది. ఈ 22 వరకు కూడా ప్రత్యేక అంశాలతో ఈ మహోత్సవాల్ని మనం జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగానే మొదటి 1000 రోజులు బిడ్డ పుట్టక ముందు నుంచి 1000 రోజుల వరకు ఏమేం జాగ్రత్తతో ఆ బిడ్డను పెంచాలి అనే దాని మీద మొదటి అంశంగా చెప్పబడింది. దయచేసి తల్లులందరికీ నా విన్నపం ఏంటంటే, ముందుగా మీ ఆరోగ్యాన్ని, మీ హెచ్బి లెవెల్స్ని ప్రత్యేకంగా గమనించుకొని ఒక స్థాయిలోకి తీసుకొచ్చిన తర్వాత బిడ్డను ప్లాన్ చేసుకోండి. అలాగే తల్లి, తండ్రి, ఆ కుటుంబం యావత్తు కూడా బిడ్డ పుట్టాలి అనే పరిస్థితి ఉన్నప్పుడే కనుక మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఫైనాన్షియల్లీ, సైకలాజికల్లీ కూడా ఆ బిడ్డ బ్రహ్మాండంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదో తెలియక తప్పు చేసాం, బిడ్డ పుట్టింది అనేటట్టుగా మాత్రము కనకండి. ఈ 1000 రోజుల్లో
తల్లి పరిస్థితిని అంటే ఆందోళన లేకుండా సాగిన ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఆరోగ్యవంతమైన బిడ్డకి అది సోపానం. మరి ముఖ్యంగా అత్తగారులకి విన్నపం ఏంటంటే ఇలా పెళ్ళయిందో లేదో నాకు మనోడో మనోరాలని ఇచ్చేయండి అని చెప్పేసి అది కాదండి ముఖ్యం. ముందుగా తల్లి ప్రిపేర్డ్గా ఉందా లేదా అనేది ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా 18 ఏళ్ళు పైబడిన స్త్రీలు ఎవరైతే ఆరోగ్యవంతంగా ఉన్నారో వాళ్ళు బిడ్డకి ప్లాన్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. అగ్ని ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులు సంరక్షించడంలో అగ్నిమాపక శాఖ సేవలు వెలకట్టలేనివని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళంలోని కార్యాలయంలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 12 అగ్నిమాపక కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జరపడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల వరకు, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, మా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన ఆదేశాల వరకు మేము ఇప్పుడు మాకు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యం అవ్వండి అనే థీమ్తో ప్రభుత్వం ఈ సంవత్సరం అగ్నిమాపక వారోత్సవం జరపమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1944లో రెండో ప్రపంచ యుద్ధ టైంలో పోర్ట్ స్ట్రైక్ అనే బొంబాయిలో ఒక వాటర్ రేవులో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల సుమారు 336 మంది ఇక్కడికక్కడే చనిపోవడం జరిగింది. 100 మంది క్షతాఘాతులు కూడా అయినారు. అప్పటి ప్రభుత్వమే దీన్ని పురస్కరించుకొని ఆ యొక్క ఏప్రిల్ 14 పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 45 కోట్ల రూపాయల నిధులతో 55 కిలోమీటర్ల సీసీ రహదారులను నిర్మించారు. మొగల్తూరు తదితర ప్రాంతాల్లో పంట బోదెలు, మురుగు కాలువల్లో పూడిక తీసే పనులను ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్నారు. మామిడి, కొబ్బరి తోటల్లో చిన్న సన్నకారు రైతులకు పనులు కల్పిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలో 30 లక్షల పని దినాలు కల్పిస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు తమ జీవన భృతికి తోడ్పడుతున్నాయని తెలిపారు. మాకు జీతాలు కూడా పెంచి అంత పని ఇంకా ఎక్కువ కల్పించి మాకు చెయ్యాలని మేము హౌసింగ్ కట్టుకున్నామండి. హౌసింగ్లో వచ్చి వందన పని ఒక 50 కూలి పనులు వేసారండి మాకు, మా ఇద్దరికని జోడకి. థ్యాంక్స్ సార్. జాతీయ లోక్ అదాలత్లో బాధితులు సత్వర న్యాయం పొందేందుకు అవకాశం ఉందని అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు. అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని కోర్టుల్లో బెంచులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లోక్ అదాలత్లో రాజీ కుదిరిన సివిల్ కేసుల్లో కోర్టుకు చెల్లించిన రుసుమును తిరిగి పొందే అవకాశం ఉందన్నారు. 2025 సంవత్సరం అంటే నెక్స్ట్ మంత్ 10th మనం నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాము. ఇది నెలసవారు షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇది సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో. ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మొత్తం ఇండియా వైడ్గా జరుగుతుంది ఒకే రోజే. ఆ రోజు రాజీ అయ్యే అన్ని క్రిమినల్ కేసులు, అంటే క్రిమినల్ కేసులు 2 రకాలు ఉంటాయి. ఒకటి కాంపౌండబుల్ అఫెన్స్ అని, 2 నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ అని ఉంటాయి. మళ్ళీ మనము కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏమేమి ఉంటాయో అన్ని కేసుల్లోనూ మనము రాజీ కావచ్చును. ఒకవేళ పార్టీస్ కాంప్రమైజ్ అయితే అవన్నీ మనం లోక్ అదాలత్లో తీసుకొని వచ్చేసి కాంప్రమైజ్ చేసుకోవచ్చు. కోర్టు ఫీజు కూడా రిటర్న్ వస్తుంది. కాబట్టి మనం లోక్ అదాలత్ని జయప్రదం ఖచ్చితంగా చేయాలి. మహిళలు, గర్భిణీలు, చిన్నారులకు పోషకాహారం అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. పోషణ్ పక్వాడాలో భాగంగా చీమకుర్తి మండల పరిధిలోని
పి నాయుడుపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి తమ మిత్ర యాప్పై అవగాహన కల్పించారు. అలాగే బడిఈడు పిల్లలను పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి పోషణ్ పక్వాడా కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు 10 days పోషణ్ పక్వాడా జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, అదేవిధంగా మాల్నరిష్డ్ పిల్లలు, సో వారికి అదేవిధంగా అనిమిక్ అడోలసెంట్ గర్ల్స్ ఎటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ వారు తీసుకోవాలి, న్యూట్రిషన్ గురించి ఎక్కువ అవగాహన కల్పించడానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకుని నిర్వహించడం జరుగుతున్నది. ఆ క్రమంలో ఈరోజు హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేసి తినాలి దాని గురించి ఒక అవగాహన కల్పించడానికి విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలని తెలిపారు. ఇప్పుడు వచ్చే 30-40 ఏళ్ళు మేము దేశాన్నైనా రాష్ట్రాన్నైనా మన జిల్లాలైనా మేము ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. అలాగే మీరు కూడా ముందుకు వచ్చే కొద్దీ మీరు కూడా దేశంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మన దేశం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కృష్ణా జిల్లా చిలకలపూడిలో ఇంజనీరింగ్ కళాశాల విలీన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన శిక్షణ అందించేలా కార్యాచరణను రూపొందించామన్నారు. వివిధ సంస్థలతో కలిసి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. కాలేజీని మచిలీపట్నంలో బాగా అభివృద్ధి చెందించాలని చెప్పి అనేక ఫ్యాకల్టీస్లో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి ఈ చుట్టుపక్కల అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ పర్టికులర్గా ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలందరికీ కూడా ఇది చాలా అందుబాటులో ఉన్న ప్రదేశం. ఇది మచిలీపట్నం మనం వెనకటి నుంచి కూడా చూస్తే మచిలీపట్నం కానీ గుంటూరు కానీ ఎడ్యుకేషన్కి హబ్స్ కింద ఉండేవి ఒకప్పుడు. ఈ మధ్య కాలంలో మచిలీపట్నం డెఫినెట్ గా కొంచెం వెనకబడింది. ఇక్కడ ఇప్పుడు పోర్టు కూడా వస్తుంది కాబట్టి మనకి 10 సంవత్సరాలు ఎంపీగా చేసిన నారాయణరావు గాని, ఇప్పుడు ఎంపీ గారు బాలశౌరి గారు గాని, ఎమ్మెల్యేలందరూ కూడా యంగ్స్టర్స్ చాలా పాజిటివ్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఈ మచిలీపట్నాన్ని బాగా అభివృద్ధి చెందింపు చేస్తూ ఈ కాలేజీలో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా ఎస్విహెచ్ ఇంజనీరింగ్ కాలేజీగా ఎంతో మంది ఇంజనీర్లు తయారు చేసినటువంటి కాలేజీ ఇది. 45 సంవత్సరాలుగా మంచి ఉన్నతమైన భావాలతో ఈ కాలేజీ నడపడం జరిగింది. ఇప్పుడు సుజన అకాడమీ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మరి సౌజన్యంతో ఎంతో చరిత్ర కలిగినటువంటి కాలేజీ మరి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాసేవలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఆకాశవాణి కార్యాలయంలో వజ్రోత్సవ వేడుకలు ఈ మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. సాయంత్రం రవీంద్ర భారతి ఆడిటోరియంలో వేడుకలు జరగనున్నాయి. ఈ మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఆకాశవాణి వార్తా సేవల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రజ్ఞ పాలీవార్ గౌర్ వర్చువల్గా పాల్గొని పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గ్రామీణ మరియు పట్టణ జనాల్లో బలమైన ఉనికిని కలిగి ఉందని తెలిపారు. 7 భాషల్లో కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ క్లస్టర్ హెడ్ హరిసింగ్, దూరదర్శన్ ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, ప్రాంతీయ వార్తల విభాగాధిపతి ఎంఎస్ మహేష్, ఆకాశవాణి ప్రోగ్రామ్ హెడ్ ఎస్ రమేష్, ఆకాశవాణి సీనియర్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మెహపాత్రా వెల్లడించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లుగా ఉండగా ఈసారి 105% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈసారి ఎల్నినో ఎలాంటి
పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ऋतुनिष्ठ वर्षा सामान्य से अधिक यानी 104% से लॉन्ग टर्म एवरेज का होने का संभावना है. न्यूट्रल एलिनो सदर्न ऑसिलेशन कंडीशन, न्यूट्रल इंडियन ओशन डाइपोल, लोअर देन नॉर्मल स्नो कवर एरिया हमारे आने वाले मानसून सीजन के लिए फेवरेबल है और हम इस सीजन में एक एबोव नॉर्मल सीजनल रेनफॉल एक्सपेक्ट कर रहे हैं और क्वांटिटेटिवली 105% है. ये बर्फ की चादर सामान्य से नीचे हैं, यानी आप दिसंबर से फरवरी इवन मार्च देखेंगे जो यूरेशियन स्नो कवर है. భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 4 ప్రముఖ బ్యాంకులకు చెందిన 533 శాఖల్లో ఈ నమోదు ప్రక్రియ కొనసాగనుంది. ₹150 రుసుముతో నమోదు చేసుకోవచ్చు. 13 ఏళ్లలోపు చిన్నారులకు అలాగే 75 పైబడిన వారు ఈ యాత్రలో పాల్గొనేందుకు అనర్హులుగా పేర్కొన్నారు. ఇక వీరంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నామని ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఈ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9 వరకు జరుగుతుందని అమర్నాథ్ ఆలయ బోర్డు తెలిపింది. पंजाब नेशनल बैंक की डेजिग्नेटेड ब्रांचेस के थ्रू इसका यात्रा का रजिस्ट्रेशन प्रोसेस होगा. ऑल्दो ये रजिस्ट्रेशन प्रोसेस 14 अप्रैल 2025 से शुरू होने वाला था, लेकिन डॉक्टर अंबेडकर जयंती के कारण, कल की छुट्टी होने के कारण इसका रजिस्ट्रेशन प्रोसेस आज से शुरू किया गया है. पंजाब नेशनल बैंक की लगभग 309 ब्रांचेस डेजिग्नेटेड ब्रांचेस थ्रू आउट इंडिया हैं. इसके अलावा J&K बैंक, SBI बैंक, यस बैंक, टोटल मिला के 533 सभी बैंकों की ब्रांचेस डेजिग्नेटेड हैं थ्रू आउट इंडिया. इसमें जो श्रद्धालु परमिट किए जाएंगे उनकी उम्र 13 साल से ऊपर नहीं होनी चाहिए. 13 साल से ऊपर के यात्रियों को ही परमिट किया. భారతదేశంలో భూ ఆక్రమణలను నిరోధించేందుకు వక్ఫ్ చట్ట సంస్కరణలు దోహదం చేస్తాయని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. కేరళలోని ఎర్నాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను ఏకపక్షంగా ప్రకటించడానికి అనుమతించే సెక్షన్ 40 తొలగింపు, వక్ఫ్ ప్రకటనకు తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ను ప్రవేశపెట్టడాన్ని సమర్థించారు. వక్ఫ్ చట్ట సవరణలు అసలైన భూ యజమానుల హక్కులను పరిరక్షించేవిగా ఉన్నాయన్నారు. With the existing new act, new provisions, with the supporting provisions which we have made, now it is easily challengeable in the Supreme Court. Because it is sub judice, that is why I am not making direct comment of giving a particular status, because it is in a way sub judice, because there are cases filed in the courts. So the recourse which is available to the innocent farmers, the fishermen. కేంద్ర ప్రభుత్వం నివారణ, ఉపశమనం, పునరావాసంతో కూడిన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విధానానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఈరోజు రిషికేశ్లోని ఎయిమ్స్ 5వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పామన్నారు. వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన వైద్య విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. अभी मैंने एक से पूछा कि अभी कहाँ हो तुम? एम्स भोपाल. कैसे निकला एम्स भोपाल? क्योंकि इसी के बराबर का एक एम्स भोपाल में भी बना और स्टेट ऑफ आर्ट है. इसलिए वी हैव टू अंडरस्टैंड दैट द फैसिलिटीज व्हिच हैव बीन प्रोवाइडेड बाय द पॉलिसी मेकर्स. ఇక వాతావరణ వివరాల్లోకి వస్తే ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో పిడుగుపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మానాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా కోరారు. నమో యాప్ ద్వారా గానీ స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.